సంగీత డైరెక్టర్ కోటి గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడగలుగుతాం. కోటి గారు, మీరు చక్రి గారితో ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంది? అతని మరణం పట్ల మీ ఏ విధంగా ఫీల్ అవుతుంది? చక్రి ఒక సంగీత దర్శకుడిగా కాకుండా వ్యక్తిగా కూడా చాలా గొప్ప మనసున్న మనిషి అనొచ్చామండి. తను ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి. తన స్నేహితులు, ఎంతో మంది స్నేహితులకి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఎంతగానో సహాయం చేసిన నా చక్రి ఈరోజు నా సహోదరుడు, నా ఆప్త మిత్రుడు ఈరోజు లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది. చక్రి తను చేసిన సంగీతం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎంతగానో ఎన్నో పాటలు, తన సక్సెస్ రేట్ ఎక్కువ, ఎన్నో పాటలని సూపర్ హిట్స్ చేసినటువంటి గ్రేటెస్ట్ కంపోజర్ ఈరోజు మనలో లేరంటే ఇది చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటుగా మేము అందరూ భావిస్తున్నాం. మా సంగీత ప్రపంచం అందరూ చాలా బాధాకరంగా ఉన్నాం, విషాద స్థాయిలో ఉన్నాం. సో సమాజం కోసం కూడా స్నేహితులతో కలిసి ఒక సొసైటీని కూడా, చారిటీని కూడా ఏర్పాటు చేశారు. తన పుట్టినరోజు అనగానే అప్పట్లో బ్లడ్ డొనేట్ చేయటం అని తన స్నేహితులతో అందరితో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు, ఒక చారిటీ ట్రస్ట్ ఏర్పరిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన ఏకైక సంగీత దర్శకుడు అనొచ్చు, వేరెవరూ చేయలేదు. అంత సేవ, మంచి హృదయం ఉన్న చక్రి ఈరోజు మనందరిలో లేరంటే చాలా బాధాకరంగా ఉంది. ఇది ఎంతో మంది యువ గాయకులను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఎంతో మంది యువ గాయకులను కూడా పరిచయం చేశాడు చక్రి. మొన్న మా బోల్ బేబీ బోల్ కార్యక్రమానికి వచ్చి ఎంతగానో నాతోటి నేను అడిగిన పాటలని పాడాడు. నాకు ఇష్టమైన పాటలు, తను స్వరపరిచినటువంటి నాకు ఇష్టమైన పాటలు నేను అడిగి చేయించుకున్నాను, పాడించుకున్నాను. చాలా చక్కగా పాడాడు ఆ రోజు. అన్ని కానీ ఎంత ఆయాసం ఉన్నా కూడా తను కష్టపడి పాడి నా కోసం, నా అన్నయ్య నేను మెప్పించాలి అనే ఉద్దేశంతో నా పాటలు, ఎన్నో తనకి ఇష్టమైన పాటలు కూడా ఆ రోజు పాడి మా బోల్ బేబీ బోల్ పిల్లలందరినీ ఎంతగానో ఆశీర్వదించాడు. వెళ్తూ చివరిగా నన్ను కౌగులించుకొని, అన్నయ్య చాలా సంతోషం, కృతజ్ఞతలు నన్ను ఇక్కడ పిలిచినందుకు అని ఎంతో ఆప్యాయ ప్రేమతోటి నన్ను కౌగులించుకొని ఆలింగనం చేసుకొని వెళ్ళాడు. అది వెళ్ళటమే మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిలో నేను చూడటం నేను తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఇంత చిన్న వయసులో తను ఇలాగా జరగటం అందరికీ బాధాకరంగా ఉంది. తనకి చక్రి చనిపోయిన